యాదాద్రి నరసింహస్వామి గుడికి పోతే బండ్లులా గుట్ట కింద పార్క్ చేసుకొని ఆ నుండి గుట్ట మీదకి ఆటోలు ఎక్కిపోయేవాళ్ళు భక్తులు. కానీ మరి ఏమైందో ఇంకతో కొన్ని రోజుల క్రితము ఆటోలు ఏం గుట్ట మీదకి పోకూడదు అని గుడి అధికారులు ఆర్డర్లు వేసినారు. దీంతో ఆటో డ్రైవర్లు ధర్నాలు చేసినారు. అనుమతులు ఇవ్వాలని అధికారులకు వినతి పత్రాలు కూడా ఇచ్చినారు. కానీ యూజ్ ఏంలే. మరి యా దేవుడు కరుణించినాడో ఏం కథో కానీ ఇప్పుడు ఆటోలు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నారంట గుట్ట మీదకి పోయేదానికి. ఈ వార్త కూడా చూసొద్దాం పదండి. నువ్వు కాదంటే నేను అవునంట, నువ్వు అవునంటే నేను కాదంట అన్నట్టే అవుతుంటాయి రాజకీయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నడమ పంచాయతీలు. అప్పుడు కారు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కాదన్నయన్నీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలుగులైనాక షెయి పార్టీలు చేసుకుంటూ వస్తున్నారు. అట్ట యాదాద్రి నరసన్న కొండ మీదకి ఆటోలు పోవద్దంటే పోవద్దన్నట్టు అప్పుడున్న సర్కారులు ఆర్డర్లు వేస్తే ఇప్పుడున్న సర్కారులు పచ్చ జెండాలు ఊపి మళ్ళా కొండ మీదకి పోయేందుకు అనుమతులు ఇచ్చారు. అప్పుడు నరసన్న కొండ మీదకి ఆటోలు పోవద్దంటే పోవద్దన్నట్టే అధికారులు అడ్డం తగిలేరు. ఆటోలకు కొండ మీదకి అనుమతులు లేవని అప్పుడున్న కారు పార్టీలు ఆర్డర్లు వేసారు. అట్ట అందాజగా 20 నెలల దాకా గుట్ట మీద ఆటోలు తోలుకునే డ్రైవర్ అన్నాడు. కలవని నాయకులు లేడు, పెట్టని దండాలు లేవు, మొక్కని దేవుళ్ళు లేడు, చెయ్యని ధర్నాలు లేవు. అట్ట ఏం తక్కువ 20 నెలలు నరసన్న గుట్ట మీదకి పోయేటితో వల్ల ఘాట్ రోడ్ల రీలే నిరాహార దీక్షలు చేసిరు డ్రైవర్ అన్నలు. వాళ్ళు పడుతున్న బాధలు చూడలేక ఏ దేవుడు గారిని ఇచ్చిండో ఏమో గాని ఇగో ఇప్పటికీ మల్లోపాలి గుట్ట మీదకి ఆటోలు పోయేందుకు అనుమతులు వచ్చినాయి. అక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారే పచ్చ జెండా ఊపి సాల్ చేసిండు. అట్ట ఆటోలు కొండ మీదకి పోవచ్చు అనుడుతోని ఆటో డ్రైవర్ అన్నల సంబురాలు చిన్నగా లేవుగా. వాళ్ళ సంబురాలకు అడ్డుకట్టలేదానికి ఎవ్వరికి వశం కాలేదు. ఇగో ఇట్ట వాళ్ళు అవునన్నయ్య వీళ్ళు కాదంటారు, కాదన్నయ్య అవునంటారు. చూడాలి ఇంకెన్ని మార్పులు షేర్పులు కూర్పులు అవుతాయో ఇక రాష్ట్రంలో.